ఇక ఈశాన్య భారత్లో వరదల బీభత్సం కొనసాగుతోంది. ముఖ్యంగా అస్సాంను అతలాకుతలం చేస్తున్నాయి వరదలు. వరదల ధాటికి అస్సాంలో ఇప్పటివరకు 45 మంది చనిపోయారు. సుమారు 2 గ్రామాల్లో లోతట్టు ప్రాంతాలు జలమయమైపోయి 17,50,000 మందిపై తీవ్ర ప్రభావాన్ని చూపించాయి వర్షాలు. 1,00,000 హెక్టార్లకు పైగా పంటలు దెబ్బతిన్నాయి. ఈశాన్య రాష్ట్రాల్లో వరదలు జనజీవితాన్ని అస్తవ్యస్తం చేస్తున్నాయి. అస్సాంలో దాదాపు 17 జిల్లాలు వరదల గుప్పెట్లో చిక్కుకున్నాయి. లఖీంపూర్, గోలీఘాట్, చిరాంగ్, తేజ్పూర్, డిబ్రూఘర్ తదితర ప్రాంతాల్లో పరిస్థితి దారుణంగా ఉంది. రోడ్లు, ఇళ్లు, బ్రిడ్జిలు కుప్పకూలిపోయాయి. పర్వత ప్రాంతాల్లో చాలా చోట్ల విషజ్వరాలు ప్రబలిపోతున్నాయి. అస్సాంలో గత 10 రోజులుగా కురుస్తోన్న భారీ వర్షాలు అపార నష్టాన్ని మిగిల్చాయి. దాదాపు బ్రహ్మపుత్ర నది ప్రమాద స్థాయిని దాటి ప్రవహిస్తోంది. లక్షలాది మందిని అస్సాం ప్రభుత్వం సురక్షిత ప్రాంతాలకు తరలించింది. వరద బాధితుల కోసం మెడికల్ క్యాంపులను కూడా ఏర్పాటు చేసింది. మృతుల కుటుంబాలకు 5 లక్షల చొప్పున ఎక్స్గ్రేషియా ప్రకటించారు. అస్సాంలో వరదల పరిస్థితిని ప్రధాని మోదీ స్వయంగా సమీక్షించారు. సీఎం సోనోవాల్తో ఆయన ఫోన్లో మాట్లాడారు. కేంద్రం అస్సాంను అన్ని విధాలా ఆదుకుంటుందని హామీ ఇచ్చారు. ఇప్పటికే సహాయక చర్యల్లో ఆర్మీతో పాటు ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది కూడా పాల్గొంది. అస్సాంతో పాటు మిజోరాం, మేఘాలయ రాష్ట్రాల్లో కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. చాలా ప్రాంతాల్లో రవాణా వ్యవస్థ స్తంభించిపోయింది. ఈశాన్య రాష్ట్రాల్లో మరో 4 రోజుల పాటు ఈ భారీ వర్షాలు తప్పవని వాతావరణ శాఖ హెచ్చరించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.